వెల్కమ్ టు కవిన్ ఎడ్యుకేషన్స్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే జూనియర్ అసిస్టెంట్ ప్లస్ కంప్యూటర్ అసిస్టెంట్ ఇన్ రెవెన్యూ డిపార్ట్మెంట్. ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఈ పోస్టుల యొక్క ప్రాధాన్యత ఏంటిది, లేకపోతే పోస్టులు అనేవి ఎలా ఉంటాయి, సో ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంది, ఎగ్జామ్ ఎప్పుడు జరగచ్చు, జిఎస్ అంటే జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ పేపర్ ఎలా చదవాలి అనేది డిస్కస్ చేస్తాను. ఫస్ట్ ఏ డిగ్రీ అయినా సరిపోతుంది దీనికి, ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ. 2 సెక్షన్లు ఉంటాయి, ప్రిలిమ్స్ మెయిన్స్ ఉంటుంది. సో ప్రిలిమ్స్ లో వచ్చేసి 150 మార్క్స్ జిఎస్ ఉంటుంది, 50 మార్క్స్ కి జనరల్ ఇంగ్లీష్ జనరల్ తెలుగు ఉంటుంది. అది 25 మార్కులు 20 మార్కులు, ఇది 100 మార్కులకి సారీ. సో మొత్తం కలిపి 150 మార్క్స్ కి 150 మార్క్స్ కి వాడు సర్టెన్ రేషియోలో తీస్తాడు. నాకు తెలిసి 1:50 రేషియోలో తీస్తాడు అనమాట. అంతకంటే తక్కువ తీయడు, అంతకంటే ఎక్కువ లేదు, ఎప్పుడో వస్తుంది. అన్ని ప్రిలిమ్స్ అన్ని తీసేశారు కదా, ఇప్పుడు ఎందుకు దీనికి ఒక్కదానికి ప్రిలిమ్స్ పెట్టారు అంటే, యాక్చువల్లీ ఈ నోటిఫికేషన్ ఇప్పుడుది కాదు. చంద్రబాబు టైంలో ఉన్నప్పుడు 2017లో డిజైన్ అయిన నోటిఫికేషన్. అది డిలే అయ్యి ఇప్పుడు వచ్చింది అనమాట. ఎందుకంటే ఈ పోస్టులు పెట్టడానికి కారణం ఏంటంటే, రెవెన్యూ డిపార్ట్మెంట్ లో కంప్యూటర్ ఆపరేటర్లు వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ లేదు. అదే ఆ ప్లేస్ లో ఒక గవర్నమెంట్ ఉద్యోగిని కానీ నియమిస్తే వాళ్ళు రెస్పాన్సిబుల్ గా చేస్తారు అని చెప్పేసి అప్పుడు ఉన్న సిసిఎల్ఏ డైరెక్టర్, ఆ సిసిఎల్ఏ హెడ్, తర్వాత సిఎస్ గా చేశాడు చీఫ్ సెక్రటరీగా, అనిల్ కుమార్ రాజ్పూత్ అనుకుంటే అతని పేరు. సో అనిల్ రాజ్పూతే సంథింగ్ అతని పేరు ఉందనమాట. సో అతను ఈ పోస్టులను ప్రపోజ్ చేసి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి డిలే అయ్యి ఇప్పుడు 670 పోస్ట్ రూపంలో వచ్చాయన్నమాట. అందుకని అప్పుడు నోటిఫికేషన్ కాబట్టి ప్రిలిమ్స్ మెయిన్స్ ఉంది, లేకపోతే ఇప్పుడైతే ఉండేది కాదు. నెక్స్ట్ మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది. మెయిన్ ఎగ్జామ్ లో పేపర్ 1 జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ 150 మార్కులకి, పేపర్ 2 జనరల్ ఇంగ్లీష్ జనరల్ సైన్స్ 150 మార్కులకి, మొత్తం కలిపి 300 మార్కులకి. సో ఇప్పుడు నెగిటివ్ మార్కింగ్ తీసేశారు, అప్పుడు నోటిఫికేషన్ కాబట్టి. చూడండి, యాజ్ పర్ జిఓఎంఎస్ 235 డేటెడ్ 2016, అంటే 2016 లో వచ్చిన జిఓ ఇది. ఆ జిఓ ప్రకారం కాబట్టి 1/3 నెగిటివ్ మార్క్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ కంప్యూటర్ టెస్ట్ ఉంటుంది. ఈ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత సపోజ్ 670 పోస్టులకి 670 × 2 అంటే 1320 మందిని పిలుస్తారు. 1320 మంది కంప్యూటర్ టెస్ట్ పెడతారు. వాళ్ళు ఫెయిల్యూర్ క్యాండిడేట్స్ తీసేస్తారు, సక్సెస్ అయిన క్యాండిడేట్స్ కి జాబ్ ఇస్తారన్నమాట. అంటే సీక్వెన్స్ లో ఎంతమంది అయితే అంత ఇస్తారన్నమాట. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ గురించి బాధపడద్దు ఫస్ట్ మీరు. అది చాలా ఈజీ టెస్ట్. ఒక 5 రోజులు పర్ఫెక్ట్ గా ప్రాక్టీస్ చేస్తే అయిపోతుంది, ఎవరైనా సాధించవచ్చు. ఏం లేదు, దాంట్లో ఒక వర్డ్ కొట్టాలి, ఒక ఎంఎస్ ఎక్సెల్ టైప్ చేయాలి, ఒక వర్డ్ టైప్ చేయాలి, నెక్స్ట్ చిన్న పవర్ పాయింట్ ఒకటి టైప్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో చాలా ఈజీగా ఉంటుంది. అది పెద్ద మీరు కష్టపడి దాని గురించి ఇప్పుడే తీవ్రంగా ఆలోచించనక్కర్లేదు. ఫస్ట్ 2 స్టెప్స్ పాస్ అయితే దాని తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు బాగా ప్రాక్టీస్ చేసినా అయిపోద్ది. అది సింపుల్ ఇష్యూ, దాని గురించి అయితే దిగులు పడద్దు ఫస్ట్. సో ఫస్ట్ 2 స్టెప్స్ ని క్లియర్ చేయాలన్నమాట. సో నెక్స్ట్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ పేపర్స్ ఎలా ప్రిపేర్ కావాలి నీట్ గా డిస్కస్ చేద్దాం, తొందర ఏం లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టాపిక్స్ డిస్కస్ చేద్దాం, తర్వాత నేను ఇండివిజువల్ గా వెళ్ళిపోతాను. ఫస్ట్ ఈవెంట్స్ విత్ ది నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, కరెంట్ అఫైర్స్. ఇదంతా కరెంట్ అఫైర్స్, ఫస్ట్ 2 కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్ ఎలా ప్రిపేర్ కావాలో చెప్దాం. నెక్స్ట్ జనరల్ సైన్స్ ఎలా ప్రిపేర్ కావాలో చెప్దాం. నెక్స్ట్ మోడర్న్ హిస్టరీ విత్ రిఫరెన్స్ టు ఏపీ. ఫస్ట్ ఈ 3 డిస్కస్ చేద్దాం. సో కరెంట్ అఫైర్స్ ఫస్ట్. కరెంట్ అఫైర్స్ అనేవి ఎప్పుడు ప్రిపేర్ కావాలి అనేది ఒక డైలమా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్ జరిగేది మేలో జరుగుద్ది అనమాట. సో మేలో ఉండొచ్చు ఎగ్జామ్ అనేది. అందుకని చెప్పేసి ఖచ్చితంగా
ఈ మే నుంచి అంటే 2021 మే నుంచి, ఈ మే అంటే 2021 మే, ఇప్పుడు 2022 కాబట్టి 2022 మే వరకు ప్రిపేర్ కావాలి. ఇలా ప్రిపేర్ అయితేనే సక్సెస్ కావాలి. ఒకవేళ వాడు నోటిఫికేషన్ కట్ ఆఫ్ డేట్ తీసుకుంటే, అంటే వాడు పేపర్ సెట్టర్ని బట్టి ఉంటుంది అనమాట. నోటిఫికేషన్ కట్ ఆఫ్ డేట్ తీసుకుంటే, అంటే నోటిఫికేషన్ అనేది ముందు తీసుకుంటే, నోటిఫికేషన్ ముందు 1 ఇయర్ తీసుకుంటే 2021 జనవరి నుంచి 2021 డిసెంబర్ వరకు ప్రిపేర్ అవ్వాలి. అంటే ఆ 1 ఇయర్ స్పాన్ ప్రిపేర్ కావాలన్నమాట. సో బాగా హార్డ్ వర్క్ చేసే వాళ్ళు ఈ 1.5 ఇయర్ ప్రిపేర్ కండి, సపరేటివ్ ఉండదు కాబట్టి. సో జనరల్ గా చేసే వాళ్ళు, జనరల్ గా ఫాలో అయ్యే వాళ్ళు జస్ట్ 1 ఇయర్ ప్రిపేర్ అయినా కానీ ఇవి తక్కువ ఇస్తారు, 1 or 2 బిట్స్ పోతాయి. సో దానికోసం 6 నెలల కరెంట్ అఫైర్స్ చదవద్దు, నేను సజెస్ట్ చేయను. ఎప్పుడు 1 ఇయర్ కంటే ముందు కరెంట్ అఫైర్స్ చదవద్దు. సో ఇప్పుడు కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలి? కరెంట్ అఫైర్స్ అనేవి డైలీ చదువుకోండి. ఇప్పటి నుంచి నోటిఫికేషన్ ఇప్పుడే పడింది కాబట్టి ఇప్పుడు స్టార్ట్ చేసిన డైలీ చదవండి. డైలీ చదవలేదు, లేకపోతే వీక్లీ చదవండి. వీక్లీ చదవలేకపోయారు, లేకపోతే 15 days చదవండి. 15 days కూడా చదవలేకపోయారు, 1 month చదవండి. 1 month కూడా చదవలేదు, 1 month కూడా చదవలేకపోతే మీరు ఏం చేయలేరు, కరెంట్ అఫైర్స్ బిట్లు పెట్టలేరు. చివర్లో వచ్చి నేను 6 నెలల కరెంట్ అఫైర్స్ ఒకేసారి చదువుతాను, లేదా 1 year కరెంట్ అఫైర్స్ ఒకేసారి చదువుతాను అంటే చెల్లదు. అట్లా చదివినా కానీ కరెంట్ అఫైర్స్ గుర్తుండవు, ఒక్కటి కూడా బిట్టు పెట్టలేరు. ఎప్పుడైతే మీరు 15 days కానీ డైలీ కానీ మంత్ కానీ ఏదో ఒకటి తీసుకొని ఆ క్రైటీరియా ఫాలో అయ్యి నోట్స్ చేసుకుంటే చివర్లో మీరు రివిజన్ చేయొచ్చు. లేకపోతే కరెంట్ అఫైర్స్ బిట్టు పెట్టలేరు. అందుకని కరెంట్ అఫైర్స్ అనేవి ఇదే సిస్టమ్ లో ఫాలో అవ్వండి. మినిమం 1 month చదవండి. సో కనీసం 1 month తీసుకొని ఆ 1 month కంప్లీట్ చేయండి. తర్వాత 1 month చేయండి. తర్వాత 6 నెలలు మీ దగ్గర నోట్స్ ఉంటుంది, ఖచ్చితంగా వీటికి నోట్స్ చేసుకోవాలి. ఆ టాపిక్ చెప్తాను ఎలా ప్రిపేర్ కావాలో అనేది. ఫస్ట్ ఏమేమి ఉన్నాయో డిస్కస్ చేస్తున్నాం. నెక్స్ట్ జనరల్ సైన్స్. చాలా మంది జనరల్ సైన్స్ అంటే చూడండి, జనరల్ సైన్స్ అంటే చూడండి, జనరల్ సైన్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్ ఇన్ డే టు డే లైఫ్ ఆఫ్ ది కాంపరెంట్ ఆఫ్ ది కాంటెంపరీ డెవలప్మెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో ఈ జనరల్ సైన్స్ అంటే చాలా మంది ఏమనుకుంటారంటే బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ అనుకుంటారు. అది తప్పు. బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ నుంచి ప్రీవియస్ పేపర్స్ తీసుకోండి, ఒక్క బిట్ కూడా రాదు. మ్యాక్సిమం వస్తే ఒక బిట్ వస్తుంది అనమాట. సో జనరల్ సైన్స్ అంటే ఏం చదవాలి? కాంటెంపరీ డెవలప్మెంట్, అది అంటే అది కూడా కరెంట్ అఫైర్సే. లేకపోతే ఇస్రో గురించి, డిఆర్డిఓ గురించి, లేకపోతే ఇంకా సిఎస్ఐఆర్ గురించి, పిఎస్ఎల్వి గురించి, టెక్నాలజీస్, ఇస్రో టెక్నాలజీస్, జిఎస్ఎల్వి గురించి, స్క్రామ్ జెట్ గురించి, ర్యామ్ జెట్ ఇంజిన్ గురించి, నెక్స్ట్ డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడ ఉన్నాయి, న్యూక్లియర్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడ ఉన్నాయి, ఇవి కాంటెంపరీ అనమాట. బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే ఏంటి, బిగ్ డేటా అంటే ఏంటివి, ఇవన్నీ కాంటెంపరీ ఫీల్డ్స్ అనమాట సైన్స్ అండ్ టెక్నాలజీలో. పాతవి ఎప్పుడో రామన్ ఎఫెక్ట్ అవేమి రావు, అవన్నీ రావు. కావాల్సింటే ప్రీవియస్ పేపర్ చూడండి. ఎప్పుడైనా సరే మీరు ఏం చేయాలంటే చదివేటప్పుడు ప్రీవియస్ పేపర్ లో సిస్టమ్ ఎలా ఉందో చదవండి. అవి ఖచ్చితంగా ఈజీ, మనకు పేపర్ అనేది అర్థం చేసుకోవచ్చు అనమాట వాటి నుంచి. నెక్స్ట్ హిస్టరీ. హిస్టరీ వచ్చేసి చాలా మంది సిలబస్ కరెక్ట్ చదవకుండా ఏం చేస్తారంటే మిడివల్ ఇండియా, ఏన్షియంట్ ఇండియా, మోడర్న్ ఇండియా చదువుతారు. అది తప్పు ప్రాసెస్. ఈ రెండు లేవు, ఓన్లీ మోడర్న్ ఇండియా ఉందంతే. పేపర్ సెట్టర్ ఎలా ఉండాలంటే మీకు హిస్టరీ పేపర్ వాళ్ళకి సిలబస్ ఇస్తారు అంతే, ఆ సిలబస్ ప్రకారమే చేస్తారు. అంటే వాటి దగ్గరికి పోతే మోడర్న్ ఇండియా సిలబస్ కదా అని కేవలం మోడర్న్ ఇండియాలో బిట్లిస్తాడు, మిడివల్ ఇండియా, ఏన్షియంట్ ఇండియా టచ్ చేయడం అనమాట. నెక్స్ట్ ఏపీ, విత్ రెఫరెన్స్ టు ఏపీ. ఈ ఏపీ మోడర్న్ ఇండియా గురించి స్పెషల్ గా బుక్ ఏం చదవద్దు, ఆల్రెడీ ఉన్న మోడర్న్ ఇండియాలోనే కవర్ అవుతుంది అనమాట. ఆ మోడర్న్ ఇండియాని చదవండి, స్పెషల్ గా చదవద్దు. దీని నుంచి వచ్చేది 1 మార్కు, ఆ 1 మార్కు కోసం ఒక బుక్ చదవక్కర్లేదు మనం. సో మోడర్న్ ఇండియా పర్ఫెక్ట్ కవర్ చేయండి. సో ఈ టాపిక్స్ అయిపోయాయి. నెక్స్ట్ పాలిటీ ప్లస్ ఎకనామిక్ డెవలప్మెంట్ ప్లస్ ఫిజికల్ జియోగ్రఫీ. పాలిటీ, ఎకానమీ, జియోగ్రఫీ. పాలిటీ ఎలా చదవాలో ఏం చదవాలో నేను ఆల్రెడీ ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను నీట్ గా, ఆ వీడియో ఫాలో కండి, ఆ సిలబస్ ప్రకారం చదవండి, అయిపోద్ది.
నెక్స్ట్ జాగ్రఫీ. జాగ్రఫీ అనేది ఓన్లీ ఇండియన్ జాగ్రఫీ, గుర్తుపెట్టుకోండి. మీరు మళ్ళీ వరల్డ్ జాగ్రఫీ కానీ లేకపోతే జనరల్ జాగ్రఫీ అంటే ఏంది, క్లైమేటిక్ రీజియన్స్ అంటే ఏంటివి, లేకపోతే ఎర్త్ గురించి ఇట్లాంటివి ఏమి చదవద్దు. ఓన్లీ ఇండియన్ జాగ్రఫీ మాత్రమే చదవండి. ఎకనామిక్స్ చివర్లో చదవండి. ఎకనామిక్స్ మామూలుగా ఇండియన్ ఎకనామీ అనమాట. వాడు దేని నుంచి ఇస్తాడో తెలియదు కాబట్టి బేసిక్స్ చదవండి. ఎకానమీ చూడండి, ఫిజికల్ జాగ్రఫీ ఆఫ్ ది సబ్ కాంటినెంట్, ఇండియన్ సబ్ కాంటినెంట్ అండ్ ఆంధ్రప్రదేశ్. సో ఫిజికల్ జాగ్రఫీ అంతే జాగ్రఫీ అంటే. నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్. ఈ మూడు కలిపి చదవాలి. సో ఏమేంటి కలిపి చదవాలి, జాగ్రఫీ ప్లస్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లస్ సస్టైనబుల్ డెవలప్మెంట్, ఈ మూడు కలిపి చదవాలన్నమాట. ఈ మూడు కలిపి చదివితే మనకు ఈజీగా గుర్తుంటాయి, ఈజీగా అయిపోద్ది. నెక్స్ట్ లాజికల్ రీజనింగ్, డేటా అంటే డేటా అనాలిసిస్, లాజికల్ రీజనింగ్ అనమాట. ఇవి కూడా సింపుల్ గా ఉంటాయి, ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేయకుండా పోతే మీరు చాలా దెబ్బతింటారు. నెక్స్ట్ బైఫర్కేషన్ స్టేట్, తక్కువ బిట్లు అడుగుతున్నాడు, సో అది కూడా చదవండి, కాకపోతే మినిమం చదవండి, బుక్కులు వేసేసుకుని అంతా చదవద్దు అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ ఏమేమి ఎలా చదవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఏం చదవాలి అనేది, ఫస్ట్ ఏ టాపిక్స్ కవర్ చేయాలి. ఫస్ట్ టాపిక్స్ కవర్ చేయాల్సింది అంటే స్కోరింగ్ పర్ఫెక్ట్ గా బాగా వచ్చే స్కోరింగ్, ఫస్ట్ స్కోరింగ్ బాగా వచ్చేది కరెంట్ అఫైర్స్, డేటా అనాలిసిస్. సో మెంటల్ ఎబిలిటీ ఒక 15 మార్క్స్ వస్తాయి, కరెంట్ అఫైర్స్ 20 మార్క్స్ వస్తాయి. ఈ రెండు కలిపి 35 నుంచి 40 మార్కులు వస్తాయి ఖచ్చితంగా. తక్కువ టైం పట్టుద్ది, ఈజీ స్కోరింగ్. సో మనం పర్ఫెక్ట్ గా కరెంట్ అఫైర్స్ చదవాలి, డేటా అనాలిసిస్ అంటే లాజికల్ రీజనింగ్ అనేది ఒకసారి ప్రాక్టీస్ చేయాలి. చాలా తక్కువ టైం పట్టుద్ది, తొందరగా స్కోరింగ్ వద్ది. చాలా మంది కరెంట్ అఫైర్స్ చదవరు, అక్కడ మిస్ అవుద్ది, అది మీకు ప్లస్ అవుద్ది. అంటే పక్కన వాడు చదవకుండా మీరు చదివింది మీకు ప్లస్ అవుద్ది. నెక్స్ట్ జాగ్రఫీ, పాలిటీ, హిస్టరీ అంటే మోడర్న్ ఇండియా. సో ఈ మూడు చదవాలన్నమాట. ఈ మూడిట్లో జాగ్రఫీ నుంచి ఒక 10 బిట్లు, పాలిటీ నుంచి 15 బిట్లు, దీని నుంచి 10 బిట్లు. సో ఇక్కడ 35, ఇక్కడ 35 నుంచి 40, ఇక్కడ ఒక ఆల్మోస్ట్ 45, అంటే 75. హాఫ్ ఆఫ్ ది మార్క్స్ కవర్ అయిపోయాయి అనమాట. మిగిలిన హాఫ్ ఆఫ్ ది మార్క్స్, సో అరౌండ్ 90 మార్కులు ఇక్కడ కవర్ అయిపోతాయి. హాఫ్ ఆఫ్ ది కూడా కాదు, 90 మార్కులు కవర్ అయిపోతాయి. సో మిగిలిన హాఫ్ ఆఫ్ ది మార్క్స్ ఇక్కడ నుంచి వస్తాయి అన్నమాట. ఎక్కడి నుంచి, మిగిలిన చిన్న చిన్న టాపిక్స్ ఏమేంటి, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్, ప్లస్ ఏపీ బైఫర్కేషన్. సో ఇవన్నీ అనమాట. సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక 7-8 రావచ్చు. ఈ యొక్క ఎకానమీ తక్కువ చదవండి, ఎకానమీ చివర పెట్టుకోండి, బేసిక్స్ చదివి వెళ్ళండి. ఎందుకంటే ఇంత వ్యాస్ట్ సిలబస్ లో మీరు ఫిగర్స్ గుర్తుపెట్టుకోలేరు. అదే గ్రూప్ టీ ఎకానమీకి అయితే మీరు చెప్పినట్టు ఫిగర్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో బేసిక్స్ చదివి వెళ్ళండి, బిట్లు పెట్టినా సరిపోద్ది అనమాట. సో వచ్చే కూడా తక్కువ మార్క్స్ వస్తాయి ఎకానమీ, 5 to 6 మార్క్స్. డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్, ఎన్విరాన్మెంట్, ఈ మొత్తం కలిపి 10 మార్కులు ఈజీగా వస్తాయి. నెక్స్ట్ ఏపీ బైఫర్కేషన్ ఒక 5 మార్కులు వస్తుంది. సో ఇది 5, 12, 10, 15, అరౌండ్ ఇవన్నీ కలిపి ఒక 50 మార్కులు వస్తాయి అనమాట. ఇవన్నీ కలిపి ఒక 100 మార్కులు వస్తాయి అనుకోండి. అటు ఇటు ఒక 10 మార్కులు అటు ఇటు ఉంటుంది, దాని నుంచి ఏముండదు అనమాట, ఒక 10 మార్క్స్ వేరియేషన్ ఉంటుంది. సో ఇప్పుడు ఏమేం చదవాలి, ఎలా చదవాలి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో సీక్వెన్స్ అలా చదవాలన్నమాట, ఆ సీక్వెన్స్ లో చదవాలి మొత్తం. మెయిన్ చదివేసి మిగిలినవి పక్కన పెట్టేసి అది చివరైనా చదువుకోవచ్చు, ఎలా అయినా చూసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ ఏంటిది, నెక్స్ట్ ఎలా చదవాలి అంటే ఇప్పటివరకు ఏం చదవాలి, ఎక్కడి నుంచి చదవాలి ఇచ్చాము పేరు. ఇప్పుడు ఎలా చదవాలి అంటే చదివిన ప్రతి దానికి మీరు నోట్స్ చేసుకోవాలన్నమాట.
అది ఏదైనా సరే. మీరు జాగ్రఫీ చదివినా, పాలిటీ చదివినా, కరెంట్ అఫైర్స్ చదివినా, ఏది చదివినా నోట్స్ చేసుకోవాలి. నోట్స్ చేసుకున్న తర్వాత ఆ నోట్స్‌ని రివిజన్ చేసుకోవాలి. ఆ నోట్స్ రివిజన్ చేసుకున్న తర్వాత బిట్స్ సాల్వ్ చేయాలి. బిట్స్ సాల్వ్ చేసి బిట్స్‌లో ఏదైనా తప్పైతే అంటే మనం 100 బిట్లు సాల్వ్ చేస్తే దాంట్లో 90 రైట్ అవుతాయి, 10 తప్పయ్యాయి. ఆ 10 బిట్లు రాసుకోవాలి. ఒక నోట్స్‌లో స్పెషల్ నోట్స్‌లో రాసుకోవాలి. రాసుకొని మళ్ళీ ఆ బిట్స్ రివిజన్ చేయాలి. మళ్ళీ బిట్స్ సాల్వ్ చేయాలి. 100% యాక్యురసీ తెచ్చుకోవాలి. ఇదే సూత్రం అన్నమాట. సో, వన్స్ నోట్స్ అయిపోయిన తర్వాత ఏ టెక్స్ట్ బుక్ పట్టుకోకూడదు. ఆ నోట్సే మీకు బైబుల్, ఖురాన్, భగవద్గీత. అంటే ఆ నోట్సే అన్నమాట. ఆ నోట్స్ ఫైనలైజ్. ఎందుకంటే చివరి మూవ్‌మెంట్‌కి వచ్చిన తర్వాత మీకు ఏం అర్థం కాదు. అసలు ఏం చదవాలో ఏం అర్థం కాదు. ఆ నోట్స్ ఉంటే వెంటనే రివిజన్ చేసుకోవచ్చు. పర్ఫెక్ట్‌గా ప్లాన్ చేయొచ్చు. పర్ఫెక్ట్‌గా ఎగ్జిక్యూషన్ చేయొచ్చన్నమాట. సో, ఇలా ప్రిపేర్ అయితే ఈజీగా మీరు ఫస్ట్ ప్రిలిమ్స్ గట్టెక్కుతారు. ప్రిలిమ్స్ గట్టెక్కిన తర్వాత ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్‌కి 670 నుంచి 50 తీస్తారు. అంటే అరౌండ్ ఎంత ఉంటదో లెక్కేసుకోండి. సో, ఇది తీసిన తర్వాత వాళ్ళు మెయిన్స్ రాస్తారు. వాళ్ళలో కాంపిటీషన్ ఉంటది. అప్పుడు ఈజీగా సక్సెస్ అవుతారు. 35,000 అనుకుంటా ఇది 3,500 సంథింగ్ ఎంతో 35,000 3,500 3,500 కాదు 3,500 ఇంటూ 5 వేస్తారు 35,000 మెంబర్స్ మెయిన్స్ సెలెక్ట్ అవుతారు. వాళ్ళు మెయిన్స్ పర్ఫెక్ట్ గా రాస్తే అయిపోతుంది అనమాట. సో ఇది సీక్వెన్స్ అనమాట. ఈ సీక్వెన్స్ లో చదివితే పక్కా సక్సెస్ అనేది డౌట్ లేకుండా వస్తుంది. ఖచ్చితంగా నోట్స్ చేసుకోండి. నోట్స్ చేసుకున్న దాన్ని రివిజన్ చేయండి. రివిజన్ చేసిన దాన్ని బిట్లు ఎక్కువ సాల్వ్ చేయండి. తప్పైన బిట్లు రాసుకోండి. మళ్ళీ వాటిని రివిజన్ చేయండి. యాక్యురసీ పెంచుకోండి. 100% యాక్యురసీ వచ్చేదాకా ట్రై చేయండి. కరెంట్ అఫైర్స్ పర్ఫెక్ట్ గా ఫాలో అవ్వండి. ఏది నెగ్లెక్ట్ చేయొద్దు. చెప్తున్నా కదా, ఏది నెగ్లెక్ట్ చేయొద్దు. దేంట్లో అయినా మినిమం ప్రిపేర్ కండి. ప్రతి టాపిక్ ఇచ్చిన 10 టాపిక్లు ప్రిపేర్ కండి. ఇచ్చిన 10 టాపిక్స్ ప్రిపేర్ అయితే సింపుల్ గా ఈజీగా ఇప్పుడున్న జాబ్స్ కి కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది. అంటే ఏమేమి పోస్టులు లేవు కాబట్టి కాంపిటీషన్ ఎక్కువ ఉంది. అందుకని ఖచ్చితంగా ప్రిపేర్ కండి. చాలా మంది ఏం చేస్తారంటే ఇది చిన్న జాబ్ కదా, చిన్న పోస్టులు కదా, ఎందుకు మేము రాయడం అనుకుంటారు. కాకపోతే ఆ పోస్టుల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ పోస్టులు ఎలా ఉంటాయో, ఆ పోస్టులకి ఎందుకు రాయాలో మీకు ఒక టాపిక్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ టాపిక్ చూడండి, నీట్ గా మీకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. థ్యాంక్స్ లాట్. కీప్ వాచింగ్. బాగా ప్రిపేర్ కండి. ఆల్ ది బెస్ట్. కన్సిస్టెన్సీ ఉండండి. ఈ వీడియోస్ ఫాలో కండి. నేను మాక్సిమం వీటన్నిటికీ కోర్సులు చేస్తున్నాను. మాక్సిమం జనవరి 31 కల్లా ఈ కోర్స్ అంతా కంప్లీట్ కావడానికి ట్రై చేస్తాను. ఈ కోర్స్ అన్ని యూట్యూబ్ లో సగం యాప్ కబీన్ ఎడ్యుకేషన్స్ అని ఒక యాప్ మేము ప్లాన్ చేస్తున్నాము. యాప్స్ లో దొరుకుతాయి అనమాట. మినిమం రేట్ తోనే అన్ని ఇచ్చేస్తాము. మేము మాక్సిమం వాలంటరీ బేసిస్ మీద చేస్తున్నాం అనమాట. కాకపోతే ఆ కాస్ట్ అవ్వడానికైనా కాస్ట్ తీసుకుంటారు ఎంతో. మాక్సిమం వాలంటరీ బేసిస్ తోనే చేస్తాం కాబట్టి మినిమం అమౌంటే ఉంటుంది. సో ఆ కోర్స్ జాయిన్ కండి. పర్ఫెక్ట్ గా క్లాస్ వినండి. క్లాస్ విని నోట్స్ చేసుకోండి. క్లాస్ విని నోట్స్ చేసుకుంటే ఖచ్చితంగా మీకైతే మాక్సిమం యూజ్ ఉంటుంది. అంటే బయట మీరు కోర్సులు తీసుకొని అవైలబుల్ ఉండే కంటే ఇక్కడ క్వాలిటీ కోర్స్ అందిస్తాము. అదైతే నేను గ్యారంటీ ఇవ్వగలను. దాంట్లో అయితే డౌట్ లేదు. క్వాలిటీ కోర్సు మీకు ఖచ్చితంగా అందిస్తాం. సో మీరు మొత్తం ప్రిపేర్ కావడానికి కూడా 1 మంత్ కంటే ఎక్కువ పట్టదు. హార్డ్ వర్క్ చేస్తే 1 మంత్ లో కోర్స్ అయిపోతుంది అనమాట. అటువంటి కోర్సే నీట్ గా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో థ్యాంక్స్ లాట్. కీప్ వాచింగ్. ఏదైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి. ఈ కింద కామెంట్స్ రూపంలో పెట్టండి. సబ్స్క్రైబ్ కండి. మాక్సిమం మేము మా వంతు మీకు మంచి అవుట్పుట్స్ అంటే మంచి సబ్జెక్ట్ ఇచ్చే విధంగా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాం. థ్యాంక్స్ లాట్.